అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుజీస్ ఐడియాస్. రోజు నేను టమాటో నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్తానండి. యాజ్ ఇట్ ఈస్ ఎలా చెప్పానో అలా చేసుకోండి. సూపర్ టేస్టీగా అద్భుతంగా ఉంటుందండి. ఇది రైస్లోకి, టిఫిన్స్లోకి అన్నింట్లోకి బాగుంటాయండి. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. నేను అర్ధ కేజీ టమాటా కొలతలు చెప్తానండి. అర్ధ కేజీ టమాటాలను, మీడియం సైజ్ టమాటాలను బాగా కడిగి తుడిచి ఆరబెట్టి తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఒక 7 టమాటాలకు చెప్తున్నాను అనుకోండి. ఇప్పుడు చూపించాను కదండి, ఆ స్పూన్తో ఒక స్పూన్ అంటే 2 టేబుల్ స్పూన్లు పడతాయండి సాల్ట్. 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు, అలాగే 2 నిమ్మకాయల సైజ్ అంతా అంటే 75 గ్రామ్స్ చింతపండు అందులో వేసుకోవాలండి. ఇందులో ఎటువంటి వాటర్ ఏమి వేయకూడదండి. ఆ టమాటా ముక్కల్లో ఉప్పు, పసుపు, ఆ చింతపండు 75 గ్రామ్స్ అన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేయాలండి. ఆ టమాటా రసంలో నుండి వచ్చే వాటర్తోనే అది ఉడుకుతుంది. ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి ఉంచుకోవాలండి. ఇది చల్లారిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకోవాలండి. ఇది ఉడకడం అంటే అండి కొంచెం వాటర్ ఉండాలి అందులో, అంటే కొంచెం గొజ్జుగా ఉన్నట్లే ఆపేయాలి. ఇప్పుడు ఊరగాయ మసాలా ఎలా తయారు చేయాలో చూద్దామండి. 3 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర. ఇక్కడ చూపించిన విధంగా దోరగా వేయించుకోవాలండి. మళ్ళీ బ్లాక్ చేయొద్దండి, ఆ కలర్లో ఉండాలా. ఇప్పుడు ఆవాలు చిటపట్లాడేదాకా వేయించుకోవాలండి. ఇప్పుడు ఈ పౌడర్ని మనము మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ టమాటా దాంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. 150 to 200 ml ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు కొద్దిగా వేసుకొని 4-5 మిరపకాయలు వేసుకొని వేయించుకోవాలండి. ఆయిల్ 150 to 200 ml అని ఎందుకన్నానంటే కొంతమంది ఎక్కువ తక్కువ వాడతారు కదండి, దాన్ని బట్టి వేసుకోండి. మీరు ఎక్కువ వాడే పని అయితే 200 వేసుకోండి, అందుకని అలా అన్నానండి. ఇప్పుడు ఒక గడ్డ ఒలిచిన ఉల్లిపాయ దంచి అందులో వేసుకోండి కచ్చాపచ్చాగా. తర్వాత ఒక హాఫ్ స్పూన్ పైన ఇంగువ వేసుకోండి. ఇదంతా వేగాక మిక్సీ పట్టుకున్న దాంట్లో వేసేయడం, అంతేనండి. ఎంతో టేస్టీ అయిన టమాటో ఊరగాయ సిద్ధమైపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. పెరుగన్నంలో కావచ్చు, రైస్లో కావచ్చు, లేదా మనం ఇంకా టిఫిన్లో కూడా వాడుకోవచ్చు. మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ సుజాత.